అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనే దాని గురించి రీడింగ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మీకొచ్చిన కార్డొచ్చి మీ మధ్య ఏదైనా ఆహ్, ఆహ్, గొడవలుంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి మీరిద్దరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో ఆ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర మీరు ఆహ్, హ్మ్, కొంచెం మాట్లాడండి, వాళ్ళతో హెల్ప్ తీసుకోండి అని చెప్తున్నా ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు గూడా ప్రేమకి హెల్ప్ చేస్తారు గదా! సో, ఫ్రెండ్ నుంచి అయినా ఫ్రెండ్ చెప్పేదైనా విని మీరు అర్థం చేసుకొని మీరు వా వాళ్ళ దగ్గర వస్తారు అని వాళ్ళు నమ్ముతున్నారు. మేబీ మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు. మీరు చాలా నమ్మే ఒక ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మీ ఒక ప్రేమకి, పెళ్ళికి హెల్ప్ చేస్తారు అని నమ్ముతున్నారు. ఆల్రెడీ పెళ్ళై ఉంటే ఇక్కడ కపుల్స్ కార్డ్ కూడా కనిపిస్తున్నాయి. సింగిల్ కూడా ఉంది. సో, పెళ్లయిన వాళ్ళకి కూడా మెసేజెస్ ఉంది. సింగిల్‌గా ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్ ఉంది. సో, ఆహ్, మీ ఫ్రెండ్స్ మీ ప్రేమకి, మీ పెళ్ళికి మీ పెళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అనే నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా మీ దగ్గర వాళ్ళు చెప్పుకోవాలి అని వాళ్ళకి కూడా చాలా ఆశగా ఉంది. యాక్చువల్లీ 3 రీడింగ్స్ నుంచి చూస్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ షఫల్ చేస్తాను. ఫస్ట్ కన్నడ రీడింగ్, తర్వాత తెలుగు రీడింగు. దాంట్లో ఉన్న సిమిలర్ కార్డ్సే దీంట్లో కూడా వచ్చింది. సో, సంథింగ్ కనెక్షన్ ఉంది కన్నడ, తెలుగు. సో, ఎనీవేస్ ఆహ్, దీంట్లోనే ఏదొచ్చింది ఈ అన్ని కార్డ్స్ రాలేదు గానీ, కొన్ని కార్డ్స్ ఆ రీడింగ్‌లో ఉండేదే వచ్చింది. ఇక్కడ 4 కార్డ్స్ వచ్చింది. ఆ రీడింగ్‌లో ఉండేది 4 కార్డ్స్ వచ్చింది. తర్వాత మీరంటే పిచ్చిగా, ప్రాణంగా ప్రేమిస్తున్నారండి వాళ్ళు. మీదే మీ మిమ్మల్ని చూస్తే, మీ వాయిస్ వింటే, మీ ఫోటోస్ చూస్తే, మీ మెసేజెస్, కాల్స్ అవన్నీ వస్తే, మిమ్మల్ని చూస్తే వాళ్ళు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి మనసు లాగుతుంది. మిమ్మల్ని చూసినా, మీ వాయిస్ విన్నా, మీరు మాట్లాడినా, మీరు పక్కనున్నా కూడా వాళ్ళ మనసు మీ దగ్గరికి లాగుతున్నాయి. వాళ్ళని వాళ్ళు ఆపుకోలేక మీ దగ్గరికి వచ్చేయాలి అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది. ప్యాషనేట్ లవ్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ లైఫ్ చాలా బావుంటుంది పెళ్ళైన తర్వాత అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. సంథింగ్ ఫైనాన్స్, కెరియర్ దీంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆహ్, మీ మీ పర్సన్‌కి సంథింగ్ ఫైనాన్షియల్లీ, కెరియర్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. అండ్ అవంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరకి రావాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా ప్రాబ్లమ్స్ అంతా నా పర్సన్ మీద ఆహ్, తోసేయాలి, వాళ్ళు మోసేది అంతా మీ పర్సన్‌కి ఇష్టం ఉండదు. నా ప్రాబ్లమ్స్ అంతా నేను సాల్వ్ చేసుకోగలను. బికాజ్ నేను ఆమె లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ పర్సన్‌గానే వెళ్ళాలి అనేటట్టుగా వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ బౌండరీస్ అన్నీ కూడా దాటుకొని మీ దగ్గరకి రావడానికి కంప్లీట్‌లీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక ధైర్యం గాని మీకోసం ఏదైనా చేయగలను అనే ఒక తెగింపొచ్చేసింది వాళ్ళకి రియల్లీ. అంతగా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా కూడా మీలో ఉన్న నెగెటివ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, బ్యాడ్ బిహేవియర్ కావచ్చు, ఎవరికి ఏది రెసొనేట్ అవుతుందో చూడండి. బట్ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చెయ్యరు. క్లియర్ మెసేజ్ ఉంది ఇక్కడ. వాళ్ళు అది ఇగ్నోర్ చేయరు. వాళ్ళ కోసం మీరు మిమ్మల్ని ఎంతగా మార్చుకుంటారు. మీరు ప్రేమకి ఆమె ప్రేమకి ఎంత విలువిస్తారు. మీ ఇద్దరి మధ్య ఒక హెల్తీ రిలేషన్‌షిప్, హెల్తీ మ్యారేజు, ఒక మంచి కాపురం అనేది మీ మధ్యన జరగాలి అంటే మిమ్మల్ని మీరు ఎంతగా కేర్ తీసుకుంటారు. మీ గురించి మీకు ఎంత కేరింగ్ ఉంది. మీ హెల్త్ గురించి మీకెంత కేరింగ్ ఉంది.
ఆహ్, అట్‌లీస్ట్ తన కోసమైనా అతని కో ఆమె కోసమైనా మీరు మిమ్మల్ని మీరు ఎంతగా మార్చుకుంటారు? ఈ ఒక సంబంధంలో మీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? మిమ్మల్ని మీరు తన కోసం ఏం చేయగలరు? మీరు ఎంత ఎఫర్ట్స్ వేయగలరు? మీలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్‌ని కూడా మీరు అతని కోసం లేకపోతే ఆమె కోసం ఎంత గెలిచి వాళ్ళ కోసం మీరు బతకగలరు? ప్రేమం ప్రేమ ఎప్పుడు గూడా ఎఫర్ట్స్‌ని అడుగుతుంది. ఇద్దరూ కూడా ఎఫర్ట్ వేసి మన నెగెటివ్ సైడ్ మీద వర్క్ చేసి ముందుకు వెళ్తేనే ఆ ఒక్క ప్రేమకి విలువుంటుంది. పెళ్ళైన తర్వాత అది కాలాల తరబడి నిలబడుతుంది. పెళ్ళికి ముందే మారలేదు నా కోసం అంటే, పెళ్ళైన తర్వాత వీళ్ళు నా కోసం మారుతారా? ఇలాంటి వ్యక్తిని నేను భర్తగా, నా పిల్లలకి తండ్రిగా నేను ఊహించుకోగలనా? అదే అబ్బాయయితే తల్లిగా, నా భార్యగా, తల్లిగా ఊహించుకోగలనా అనేటట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీరు ఎలా ఉన్నా కూడా మీ ప్లస్ అండ్ మైనస్ కంప్లీట్‌లీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తారండి. అన్‌కండిషనల్‌గా ప్రేమిస్తారు. కానీ మీలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్‌ని వాళ్ళు అలా తోసేయరు. వాళ్ళ ప్రేమతోనే మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ వాళ్ళు మారుస్తారు. మేబీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా వా సంథింగ్ కరియర్ ఫైనాన్స్‌లోనే ఏదో ఒక దీంట్లో ఉంటున్నారు. వాళ్ళు కంప్లీట్‌లీ మీకోసం హీల్ అవుతున్నారు. మిమ్మల్ని పొందాలి. భర్తగా, భార్యగా పొందాలి అనేదే వాళ్ళ ఆశ కూడా. బికాజ్ మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నా రీడింగ్స్ అంతా చూస్తున్నాను. మీరిద్దరూ ట్విన్ ఫ్లేమ్ అనే ఆహ్, కన్ఫర్మేషన్ ఒస్తున్నాయి ఇక్కడ మళ్ళీ మళ్ళీ. మీరిద్దరూ కలిస్తే ట్విన్ ఫ్లేమ్స్ ఎలా తెలుసా? ఇన్నర్ హీలింగ్ మొత్తం హీల్ చేసుకొని, మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని, స్పిరిచ్యుయల్‌గా కూడా మీరు గ్రో అయిన తర్వాత, మీరు అన్ని స్థాయిలో కూడా బాడీ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆరోగ్యంగా మీ సంబంధం అనేది మారుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. వాళ్ళు మీకోసం ఏ ఒక్క లిమిట్స్‌నైనా దాటి మీ దగ్గరికి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు. మీరే తన ప్రపంచం అనేటట్టుగా బతుకుతున్నారు వాళ్ళు. సో, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అనేదే వాళ్ళు కూడా ఆహ్, వాళ్ళ విష్ కూడా. ఈ విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని కూడా చూపిస్తున్నాయి. యూనివర్సు మనకి ఎంత ఒక సైన్స్ సింక్రోనిసిటీస్, సిగ్నల్స్ అంతా ఇచ్చినా కూడా మీరు పట్టుకోలేదు. దాన్ని పట్టుకొని మీరు ఆ పర్సన్ దగ్గర వెళ్ళడానికి ఇంకా ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు అన్నప్పుడు మీరు కలిసేదే డిలే అవుతుందండి. సో, మీరింకా ఆలోచిస్తున్నారు, వెయిట్ వాళ్ళు మీకు సారీ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, సింగిల్‌గా ఉంటే మీరెప్పుడు కాల్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? మీతో ఎప్పుడు మాట్లాడతానా? మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా? అనేటట్టుగా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ వెయిటింగ్ మీరు ఆహ్, అయినంత త్వరగా ఆహ్, వెయిటింగ్ కంప్లీట్ చేసి మీరు వాళ్ళ కోసం వస్తారు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ మీతో మాట్లాడాలి. మనసు నిండుగా మీరింకా సింగిల్ కొత్తగా కలుస్తున్నారు అంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్‌లో ఏవేవైంది ప్లస్సు, మైనస్సు, వాళ్ళ కష్టాలు, బాధలు అన్నీ కూడా మీ దగ్గర కంప్లీట్‌లీ చెప్పుకోవాలి అనేదే వాళ్ళ గురించి 100% కంప్లీట్‌గా వాళ్ళు కూడా చెప్తారు. బికాజ్ ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ లేదు. అతను కానీ, ఆమె గాని మీలో ఉన్న ప్లస్, మైనస్‌ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే, మీరు కూడా వాళ్ళని అలాగే ప్రేమిస్తారు అని నమ్ముతున్నారు. ఏదైనా ఉన్నా కూడా పాస్ట్ ఈస్ పాస్ట్ అని పాస్ట్‌కి వదిలేసి ఆహ్, మీరు ముందుకు వెళ్తారు. ఆహ్, మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు బతుకుతారు అనే వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ వాళ్ళ నమ్మకం కూడా మీరు అలా చేస్తారు అనేది
భరోసా కూడా వాళ్ళకుంది. సో, మీరు ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకొని ముందుకొస్తారు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఈగోని కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో నుంచి తీసేశారు. కానీ మీ ఈగో వాళ్ళ ఆహ్, అతని దగ్గరకి కానీ ఆహ్, ఆమె దగ్గరికి కానీ రావడానికి మీ ఈగో మిమ్మల్ని ఆపుతూ ఉంటే వాళ్ళు కూడా ఏమి చేయలేరు. మీకోసం వాళ్ళు ఈగో వదిలేసిన తర్వాత మీరు వదిలేయదంటే ఎలా అండి? ఇట్స్ నాట్ గుడ్. నాట్ రైట్. ఈగో ఉండొచ్చు. కొన్నిసార్లు భయం ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళండి. మీరు ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసేది గానీ, మాట్లాడేది గానీ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయండి. మెడిటేషన్‌లో మీకు గైడెన్స్ దొరుకుతుంది. మీ మీకు గైడెన్స్ ఏమొస్తున్నాయో దాన్ని నమ్మండి. దాన్ని దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇన్నర్ వర్క్ చేయాలి మీరు కూడా. సో, ఎప్పుడు పార్ట్నర్స్ ఇద్దరు ఇదివర చేస్తారో అప్పుడే రీయూనియన్ అయ్యేది. కలుసుకున్న తర్వాత మీ రీయూనియన్ అవ్వదు. మేబీ రీయూనియన్ అవ్వచ్చు. బట్ డివైన్ రీయూనియన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది మీ ఒక సంబంధం అనేది. అండ్ మీరు మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే టెలిపతికల్లీ మీరు చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీకు ఇవన్నీ ఏమొస్తున్నాయి, అవన్నీ కూడా నిజం అనేది నమ్మండి. ట్రస్ట్ కార్డ్ 2 టైమ్స్ వచ్చింది ఇక్కడ. మీరు వాళ్ళని పెళ్లి చేసుకునేది మీ కల అనుకుంటే, వాళ్ళ కల కూడా అదే అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు మీ గురువుతో కనెక్ట్ అవ్వండి. మీ గురువుతో కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు దొరుకుతారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. మేబీ మీ మూలాధార చక్ర ఆహ్, బ్లాకేజ్ ఉండొచ్చు. హీలింగ్ అవసరం ఉంది మీకు. సో, మీ గురువు దగ్గర కాంటాక్ట్ అయ్యి కొంచెం హ్మ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏది అట్రాక్ట్ చేయాలన్నా కూడా అది మనం అవ్వాలి. సో, ఇవన్నీ గైడెన్స్ మీకు మీ గురువు మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. మీ గురువు ఎవరు కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఇన్నర్ వర్క్ చేయండి. దాని నుంచి మాత్రమే మీ రీయూనియన్, డివైన్ రీయూనియన్ ఖచ్చితంగా మీకు అవుతుంది అనేది వాళ్ళ ఆశ కూడా. అండ్ ఇక్కడ మీ యూనివర్స్ ఆహ్, మెసేజ్ కూడా అదే ఉంది. యెస్. మీరు మీ కాల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, నేను నా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని అయినంత త్వరగా కండక్ట్ చేస్తున్నాను. మీరు ఆహ్, ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌లోనే మీకు డీటెయిల్స్ దొరుకుతుంది. సో, ఇది ఇన్నర్ వర్క్ ఇది డివైన్ ఛానెల్ అండి. అన్నీ కూడా భగవంతుడి ఒక పర్మిషన్‌తో మాత్రమే ఇది జరుగుతుంది. నేను కూడా క్లాసెస్ చేయడానికి సిద్ధంగా కూర్చున్నాను. ఎప్పుడు ఇది నా వెయిట్ కూడా కంప్లీట్ అయ్యి క్లాస్ స్టార్ట్ అవుతుందో నాకు కూడా తెలీదు. బట్ నేను కంప్లీట్‌లీ రెడీ అయి ఉన్నాను. క్లాసెస్ ఎలా తీసుకోవాలి, ఏదేది నేర్పాలి అనేదంతా ఆల్మోస్ట్ నేను అన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మెడిటేషన్ చేస్తాను కదా! అక్కడి నుంచే నాకు అన్ని ప్లాన్స్ వచ్చేది. ఏ క్లాస్ చేయాలి, ఎలా చేయాలి అనేదంతా కూడా. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని మీరు అటెండ్ అయ్యి, మీ ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేసి మీరు రీయూనియన్, డివైన్ రీయూనియన్ అవ్వచ్చు. సో, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.